ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో బోటును అధికారులు వెలికితీశారు. చైన్ పుల్లర్లతో పైకెత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. కొత్త ప్రణాళికతో 2 భారీ బోట్లను బయటకు తీశారు. బెకెం ఇన్ఫ్రా ఇంజనీర్లు మరో 2 బోట్లు ప్రకాశం బ్యారేజీలో ఉన్నాయి. వాటిని రేపు తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. మొదటి బోట్ని ముందు క్రేన్స్ పెట్టి 2 50 టన్ క్రేన్స్ పెట్టి బ్యారేజ్ పెట్టి ట్రై చేసాం. ఆ ట్రై చేస్తే అవి ఏమాత్రం కదలలేదు. అప్పుడు మినిస్టర్ గారు, ఈఎన్సీ గారు అందరూ వచ్చి వాళ్ళ సహకారంతో వారి ఆదేశాలతో త్వరగా ఏ విధంగా కంప్లీట్ చేయాలని ఇంతకుముందు ఇట్లా చేసిన అబ్బులు టీంని కాకినాడ నుంచి వాళ్ళని కూడా పిలిపించారు. వాళ్ళు కూడా వచ్చి చూసి చేయగలమన్నారు. వాళ్ళతో చేసాం, కానీ అది కూడా కొంతవరకు సఫలీకృతమే. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ డిస్టెన్స్ వలన అది క్రాస్గా ఉండి లాగటం వలన అది చేయలేకపోయాం. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తే ఇక్కడ లోకల్ బోట్స్తో ఈ విధంగా తయారు చేసి ఇప్పుడు గర్డర్స్ని వాటి మీద అసెంబుల్ చేసి ఆ విధంగా తయారు చేసి తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టాం. అది తయారు చేయడానికి ఆ 2 బోట్ల మీద 2 days పట్టింది. ఆ తర్వాత వాటిని అక్కడ తీసుకొచ్చి పొజిషన్లో పెట్టడం, దాన్ని ఫస్ట్ టైము ఆ విధంగా ఇక్కడ చేసుకోవటం వలన లేట్ అయింది. ఆ విధంగా చేసి మొన్న 2 days బ్యాక్ మొదటి దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డున చేర్చాం. తర్వాత ఇక నిన్న ఉదయం మొదలుపెట్టి దాన్ని కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు కూడా చూస్తున్నారు, ఆ పియర్కి ఆనుకుని సగం పైకి సగం కిందకు ఉన్నది. దాన్ని మళ్ళీ రాత్రి వరకు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని ఈ 2 బోట్ల మధ్యకి వచ్చేటట్టు ఇవి అక్కడికి వెళ్ళగలిగేటట్లు చేసుకుని మార్నింగ్ ఇంకొద్దిగా తిప్పటానికి ఆ అబ్బుల టీం వాళ్ళు ఈరోజు తిప్పారు. ఆ విధంగా డైవర్స్, బెక్కం ప్రాజెక్ట్స్, అబ్బులు అందరి సహకారంతో పైన ఉన్న మా ఆఫీసర్స్, మినిస్టర్ గారు అందరూ ఇచ్చిన స్వేచ్ఛతో త్వరగా ఈ పనులు కంప్లీట్ చేయమన్నారు. ఎంత త్వరగా కంప్లీట్ చేద్దామని మేము కూడా ఆలోచిస్తూ ఆ విధంగా ఇది నిన్న ఈరోజు 2 రోజుల్లో దీన్ని కంప్లీట్